వందల ఏళ్ల చారిత్రక కట్టడాలు కలిగి ఉండి సంప్రదాయాలకు సంస్కృతులకు నిలయమైన రాయతండి గ్రామంలో మొదటిసారి గంగాదేవి తల్లి బోనాల జాతర అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. గంగపుత్రుల ఇలవేల్పు అయిన గంగమ్మ తల్లికి గంగపుత్రులందరూ ఉమ్మడిగా కలిసి బోనం ఎత్తుకుని ఊరు మొత్తం గంగమ్మ తల్లిని స్మృతిస్తూ భక్తి శ్రద్ధలతో గోదావరి తీరానికి చేరుకోవటం జరిగింది. తదనంతరం ఒగ్గు పూజారులు గంగపుత్రులు శివసత్తుల ఆధ్వర్యంలో గంగాదేవి విగ్రహాన్ని నూతనంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం పెద్ద మనుషులు భక్తులు మాట్లాడుతూ గంగపుత్రులకు అత్యంత పవిత్రమైన తమ ఇలవేల్పు అయిన గంగాదేవి తల్లి అని, ఆ తల్లికి నూతన గుడి నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవ తీసుకుని గోదావరి నది ఒడ్డున తమ చిరకాల కోరిక అయిన గంగాదేవి తల్లి ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. అపరదయానిధిని వేద మంత్రాల ఘోషలో వినిపించే శృతి నీవే, కాశీనగరి వీధుల్లో ప్రవహించే భక్తి నీవే, పురాణాల పుణ్యకథల సాక్షివి గంగమ్మ తల్లి, భారత పుణ్యభూమికి ప్రాణప్రదమైన మాతవు నీవే, దుఃఖాలను హరించే గంగాదేవి, సుఖములను ఇచ్చే వరదాయిని, నీ దివ్య సన్నిధిలో భక్తితో వేచియున్న దీనులమే తల్లి, వీణతంత్రిలో వినిపించే ప్రతినాదము నీదే, వేణుగానంలో విరిసే ప్రతి రాగము నీదే, శంఖనాదమై మార్మోగే మంగళధ్వనివి నీవే, ప్రకృతి ఒడిలో వెలసిన దివ్య చైత